వ్యక్తిత్వం మనం చూపించి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూపించి విశాఖ భీమిలి నియోజకవర్గంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి గుణపాఠమని వ్యాఖ్యానించారు. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందడం విశేషమని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పాలనపై అసంతృప్తి పెరుగుతోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడులో టీవీకే విజయంపై ఆయన అభినందనలు తెలిపారు. ఎందుకంటే ఇది టీడీపీ పార్టీకి ఒక గుణపాఠం నుంచి మనం చేస్తున్నాం. ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారు ఏ లక్ష్యంతో అయితే పార్టీ పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులు అని చెప్పి ఆ రోజు వచ్చి చరిత్ర సృష్టించారో, మరి ఈరోజు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఫిబ్రవరి 2, 2024 పార్టీ 2 సంవత్సరాల్లో ప్రజలు హృదయాలు గెలిచి ఈరోజు ఎవరూ ఊహించిన విధంగా ఎవరు ఎగ్జిట్ పోల్స్ కానీ మనం కానీ ఎవరు కూడా టీవీకే పార్టీ అధికారం వస్తుంది ఎవరు ఊహించలే. ఇవాళ ఊరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ కూడా ఫెయిల్ అయినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీనివల్ల ఆ పార్టీకి బీజేపీ పార్టీ మేలుకోబోతున్నారు. ఈరోజు లోకేష్ చేస్తున్న కార్పొరేట్ పాలిటిక్స్ కి, ఆ విధానాలకి ఇవాళ మీరు నష్టపోతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా చంద్రబాబు గారు మేలుకోకపోతే భగవంతుడు కూడా కాపాడలేదు. ఎందుకంటే కేవలం మీరు ఉంటారు, అంతేగాని ఈరోజు మీరు దేవులుగా భావించుకొని ప్రజలు భక్తులుగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి ఎన్టీఆర్ ఆశయానికే విరుద్ధం మనం చేస్తాను. దాని డెఫినెట్ గా ఎన్టీఆర్ ఆశయం కోసం పాటుపని చెప్పి మరోసారి టీడీపీ లేకపోతే ఈ రోజు ఏదైతే డిఎంకే స్టాలిన్ పెట్టిన గతే టీడీపీ పడుతుంది. ఇవాళ డిఎంకే ఇప్పటికైనా సరే పార్టీలో జరుగుతున్న తప్పుల్ని చూసుకోమని